ఇదైనా సార్ ఇక నేను మీ వాటి పెద్దలతోటి అంత కాంట్రాక్ట్ ఎందుకంటే కాదు అదే రిహాబిలిటేషన్ అదే సార్, ఆ రిహాబిలిటేషన్ చేస్తానంటే చంద్రబాబు తప్పు చేశామన్న వాళ్ళు మీరు మళ్ళీ అదే అడిగా నేను. ఇది జగన్ ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చిన డబ్బులు అని చెప్పుకోవాలని ఆ దృష్టికి లేకుండా పోయేందుకు ఏడుస్తారు. లాస్ట్ కంక్లూడ్ చేస్తున్నాను ఒక్క నిమిషం. ఒక్కటి ఏంటంటేనండి, ఇవాళ రోజున వీళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నందుకు, లేకపోతే ఇవాళ వచ్చేసేసి నరేంద్ర మోడీ గారు వచ్చేసేసినంత మాత్రాన్ని నుంచే ఇప్పుడు వీళ్ళిద్దరికి వస్తుందని చెప్పంటే, ఆ తెలుగు సినిమా ఒకటిలో దాంట్లో ఒకటి బ్రహ్మానందం లేచి నుంచుని ఆ విలన్ మీద వాళ్ళ మీద ఎగురుతుంటాడు. లాస్ట్ కు నువ్వేట్లా కొట్టేది అని చెప్పారంటే కాదు వెనకాల ఉన్నాడని చూపించినట్టుందండి వీళ్ళకి. అంటే నేనేమని చెప్తున్నానంటే, సినిమాలు ఆ మాటలు లేకపోతే మోడీ గారు రాగానే ఇక్కడ ఏదో లేచిపోటాలు ఇవన్నీ వద్దండి. వాళ్ళ ఒక్కటి మాత్రం నిజం, వాళ్ళ జగన్ గారు చేసిన ఉదాహరణ తీసుకొచ్చింది నేనే చెప్తున్నాను. వద్దనేది మీరే, మేమేనయ్యా బాబా, మేమేనయ్యా, నువ్వు ఏమి లేవనే చెప్తున్నా నేను. డిబేట్ లో అది మంచిది కాదు, వదిలేద్దాం మనం టాపిక్ డైవర్ట్ అయిపోయింది. నేను గొప్పగా అన్నారు బచ్చా అని, అది కాదు. ఇప్పుడు నేను వాళ్ళ పార్టీని మళ్ళీ టాపిక్ డైవర్ట్ కావద్దు. 20 సీట్ల పోటీ చేసే వ్యక్తిగతంగా వద్దు అంటున్నా నేను. అది ఒక్కసారి కంక్లూడ్ చేద్దాం. నేను కంక్లూడ్ చేయనివ్వండి సార్, ఒక్క నిమిషం నేను చెప్తున్నా సార్. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చారు, 2 నిమిషాలు మాట్లాడాడు, బాగా ఉంది. ఒకవేళ గనక ఆయన చూపించింది ఆయన బై అంటే వీళ్ళని అన్నాడా బై కూడా వీళ్ళని చూసుకోమనండి. ఒకటి మాత్రమే నేను చెప్తున్నా, వీళ్ళిద్దరి పార్టీలు మా వల్ల కాదనుకుని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నారు, ముగ్గురు కలిసి వచ్చారు. ఒకటే చెప్తున్నా, 2014 కాదు ఇది, డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఇది, డబుల్ డెక్కర్ బస్సు ఇది. డబుల్ డెక్కర్ బస్సు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి నుంచున్నారు, అంతకు మించి ఇంకేం. ఫైనల్ గా శాంతి ప్రసాద్ గారు, నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి హామీలు ఇస్తారని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఎన్డీఏ వస్తే ఆటోమేటిక్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఎప్పుడైతే వికసిత భారత్ చెప్పుకుంటూ వికసిత ఆంధ్రప్రదేశ్ అన్నారో అందులో అన్ని ఇంక్లూడ్ అయిపోయి, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే దాని అర్థం కూడా లేదు. అంతర్భాగమైనది, అభివృద్ధిలో అన్నిటిలోనూ అంతర్భాగం అవుతున్న ఆంధ్రప్రదేశ్ అనేది కూడా వస్తుంది. ఇక పోలవరం గురించి ప్రత్యేకంగా మాట్లాడదు, ఎందుకంటే మా సోదరుడు పాపం చాలా చాలా కష్టపడుతున్నాడు, ఇక్కడ ఒకలాగలేక అందుకునే అందరూ సిబ్బిసిబ్బేలాగా తీసేది. ఇప్పుడు నేను అడుగుతాను, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తున్నాడు, 25,000 కోట్లు, అసలు పోలవరం ప్యాకేజీ 50,000 కోట్లు, 25,000 కోట్లు అంటే 30,000 కోట్లు అయిపోవాలి. ఇప్పుడు 15,000 కోట్లు ఇచ్చామన్నారు, 15,000 కోట్లు నువ్వు మళ్ళీ పెట్టుబడి పెడతాను ఇది లేవా సొమ్ములు. లక్షల కోట్లు తెచ్చే కానీ బట్టలు నొక్కి ఆ బట్టలు కూడా ఇరిగిపోయినాయి కదా, లక్షల కోట్లు జనాలకు ఇచ్చి పోలవరం కడతారు మధ్య సొమ్ములు లేకపోతే పోలవరం నిర్వాసం సెంట్రల్ ప్రాజెక్ట్